ఆలోచించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? శరీరం నిష్ప్రయోజనమైనది, జీవము వాయువులో కలిసిపోతుంది, ఆత్మకు చావు లేదు. ఆ చావు లేని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నారు. అలా పిలిచిన ఆ పిలుపుకి ప్రతి ఒక్కరు కూడా విధేయత చూపించి ఆయన పిలుపు మేరకు రావాలి. ప్రతి ఒక్కరు నేనేం పాపం చేశానో, నా మీద ఏ భారం ఉన్నదని అనుకుంటున్నారేమో. ఆ పాప భారం మీకు తెలియదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ పాప భారం ఎంత ఘోరమైనదో, ఎంత బలమైనదో, ఎంత మరి భరించలేనటువంటిది. అలాంటి భరించలేని పాప భారాన్ని తీసివేయడానికి ఆయన వచ్చారు. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా యేసు రక్షకుడు అని తెలుసుకోండి. యేసు క్రీస్తు మతము కాదు, కానీ ఆయన యేసు రక్షింపబడటానికి క్రైస్తవ్యము అనే పేరుతో పిలువబడుతూ ఉన్నారు. ఆ క్రైస్తవ్యాన్ని విశ్వసించండి, నమ్మండి. ప్రభువు నమ్మి మీరు మీ పాప భారాన్ని యేసుకి అప్పగించి రక్షణ పొందమని మరీ విజ్ఞాపన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మహిమగల మా ప్రభా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనగా మమ్మల్ని రక్షించడానికి మా ప్రభా మీరు ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మా మధ్య జీవించడానికి వచ్చారు. ప్రభా మా మధ్య జీవించి మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు క్రయధనంగా చెల్లించారు. ఆ రక్తంలో ఎవరైతే కరగబడతారో అటు వారు పరలోక రాజ్యం చేరతారని చెప్పారు. ప్రభా అలాంటి మనసు ఇంకా రక్షణ లేని వారికి కలుగు చేసి, మీ రక్తంలో కరగబడాలనే ఉద్దేశం వారిలో కలుగు చేసి, ఇప్పుడే వారు మారు మనసు పొంది నీ సన్నిధిలో చేరడానికి సహాయం చేయమని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి మీ సంఘానికి చేర్చమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.